పహల్గాం ఘటనను ఖండిస్తూ కరీంనగర్ 40వ డివిజన్ ప్రజలు పహల్గాం మృతులకు నివాళులర్పించారు. ముందుగా 40 డివిజన్లో మాజీ కార్పొరేటర్ భూమాగౌడ్, రెడ్డి సంఘం అధ్యక్షులు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కాలనీ వాసులతో కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. పహల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ ముష్కరులు దాడి చేసి మారణకాండను పాల్పడిన ముష్కరులకు భారతదేశ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాలనీవాసులు కొవ్వొత్తులను వెలిగించి మృతులకు ఘన నివాళులర్పించారు. ముక్కు పచ్చలారని జీవితాలపై దాడికి దిగిన ముష్కరులను వెంటనే శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయరెడ్డి, రామరాజ్, కాటన్ తిరుపతి, ప్రభాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు. వందే మాతరం, ఇతరం మాతరం, వందే మాతరం, ఈ దేశం వందే మాతరం, జై జై మాతా భారత్ మాతా, వందే మాతరం, ఇతరం మాతరం, వందే మాతరం. మరి హిందువులు టార్గెట్ చేస్తూ ఫ్యామిలీతో పోయినరు. వాళ్ళు ఒక యాత్రకు పోయినటువంటి వాళ్ళు. ఆ యాత్రలో కూడా ఇంతమందిని కొట్టన పెట్టుకున్నాడు. ఆ టెర్రరిస్టులు ఏంటంటే అక్కడ పోషించేటువంటి వాళ్ళను ఎవరున్నా కానీ దీనికి బాధ్యత మాత్రం వాళ్ళందరూ వహించవలసిందే. ఏ దేశమైనా విడిచిపెట్టరు. మన ఇండియా నుంచి కూడా ప్రధానమంత్రి కానీ వీళ్ళందరూ కూడా సబ్జెక్ట్గా పనిచేయడానికి వాళ్ళంతా రెడీ ఉన్నారు. అమానుషం, నిరంకుశత్వం, రాక్షసత్వం, మానవ రూపంలో ఉన్నటువంటి రాక్షసులు ఉక్కుపచ్చలారని కాళ్ళ పారని ఆరినటువంటి ఆడబిడ్డల జీవితాలను చిదివేయడం జరిగింది. ఇటువంటి రాక్షసులను ఈ భూమి మీద లేకుండా మన భారతదేశం మీద మరొక్కసారి ఏ ముష్కరుడు కూడా కన్నెత్తి చూడాలంటే జంకే విధంగా మన ప్రభుత్వం స్పందించాలని మా యొక్క విజ్ఞప్తి. ఈరోజు ఈ 40 డివిజన్లో నివాళులు అర్పించడం జరిగింది. దివంగతులైనటువంటి ఆ ముప్పచ్చలారని జీవితాలను చేసినటువంటి వారందరికీ కూడా ఈరోజు నివాళులర్పించడం జరిగింది. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి అమానుష ఘటన, ఉగ్రవాదులు భారతీయులపై చేసినటువంటి దాడిని ఖండిస్తున్నాం.